ఇక సాయంకాల సమయంలో మీ అందరితో కలిసి సాహసం చేయడానికి కొరకు దేవుడిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి, అదే రీతిగా జయాన్ క్రిస్టియన్ ఫెలోషిప్‌లో ఉన్నటువంటి పెద్దలైన వారికి, అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. This evening, I would like to thank God for giving me this opportunity to join in the fellowship. I also want to thank the elders and the saints at Zion Christian Fellowship. సాతానుడు భయపడేది రెండు విషయాల కొరకు. Satan fears only for two things. ఆరాధన చేసేటప్పుడు వాడు పరిగెత్తిపోతాడంట. If you worship, he will run away from you. అదే రీతిగా ప్రార్థించేటప్పుడు వాడు పరిగెత్తిపోతాడు. And if you start praying, Satan will flee from you. అదే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాస జీవితంలో. So for a believer, prayer is very important. ఒక పక్షికి రెండు రెక్కలు ఎలా ఉంటుందో ప్రార్థన వాక్యము అవి రెండు రెక్కలు లాంటివి. ఆ దుష్టలోకంలో మనము సాతానును ఎదిరించి జీవించాలన్నా మనము ప్రార్థన వాక్యము కలిగి ఉన్నప్పుడు మనము ఉన్నత స్థాయి శిఖరంలోకి ఎదిగేటువంటి వారుగా ఉంటున్నాం ఆత్మీయ జీవితంలో. Just like a bird need two wings to get to fly on the higher places, a believer need two things. The two things are, number one is prayer, and the number two is the word of God. So these are the two wings for a believer to fly high in the spiritual heights. సాయంకాల సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు దేవునికి వాక్యంలో నుండి కొన్ని తలంపులు చూసుకొని అటు రీతిగా ప్రార్థనలో ప్రవేశించడం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. This evening, before we go into prayer, may the Holy Spirit of God help us to meditate on God's word. రండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. We will see from Revelations chapter 5 and verse 8. Revelations chapter 5 and verse 8. నేను చదువుతాను, మిగతా వారందరూ కలిసి నాతో పాటు కూడా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి గట్టిగా బిగ్గరగా మీరున్న స్థలంలో దయచేసి చదవండి. I will read, and whoever sitting in your respective places, please read along with me from the Bible, Revelations chapter 5 and verse 8. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. And when he had taken the scroll, the 4 living creatures and the 4 elders fell down before the Lamb, each holding a harp and a golden bowl full of incense, which are the prayers of the saints. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయంతము. We will pray for God's help. మా ప్రియమైన పరలోకపు తండ్రి, A dear loving Father, మరొకసారి ప్రభా జయాన్ క్రిస్టియన్ ఫెలోషిప్ లండన్ వారితో కలిసి నేను కూడా సాహసం చేయడానికి కొరకు వాక్యం పంచుకుంటూ ఇచ్చినటువంటి వందనములు. Lord, I thank the Lord for giving me the opportunity to join with Zion Christian Fellowship in London to share the word. మా గమనంలోకి తీసుకొచ్చినటువంటి ప్రకటన 5:8వ వచనం బట్టి మీకు వందనములు. Lord, we thank you for bringing to our attention Revelations chapter 5 and verse 8. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. So these are the prayers of the saints. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మా ప్రార్థనలు ధూపం వలె నీ సన్నిధికి చేరుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. Lord, help us, Lord, that our prayers may reach to heaven like the incense. నన్ను కూడా సిలువ చాటును మరుగుపరచండి, నోటి బుర్రం వాడుకోనండి. Lord, hide me behind thy cross and use me as your mouthpiece. నీ సహాయం కోరుకుంటూ యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Lord, Amen. we totally depend upon you and ask in the name of Jesus. Amen. చదవంటి లేఖన భాగం బట్టి మనం చూసినట్టయితే ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
So we see here the 24 elders are holding the golden balls of incense, which are the prayers of the saints. ఈ పాత్రలు అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి? All these balls, where are they going? రండి 8వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 8:4. If you see Revelation chapter 8 and verse 4. అప్పుడా ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. The smoke of the incense and the prayers of the saints rose before God from the hand of the angel. మనము చేసేటువంటి ప్రార్థనలు అన్ని దేవుని సన్నిధికి చేరుతున్నాయి. So whatever the prayers that we are doing on the earth, they are going before the throne of the presence of God. కొద్దిసేపట్లో జయాన్ క్రిస్టియన్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి వారందరూ ప్రార్థించేటువంటి ప్రార్థన పాత్రలు ఇప్పుడు దేవుని సన్నిధికి చేరబోతున్నాయి. So after some time, as the saints of Zion Christian Fellowship going to pray, the prayers will reach the presence of God in the form of incense in the bowls. బైబిల్లో పరిశుద్ధులు ఎలా ప్రార్థించారు, వారు పొందినటువంటి ఫలితాలు కొన్ని చూసుకొని మనము ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. In the Bible, some saints prayed and we see the outcome of the prayer. మన ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలి అంటే మనం ఏ రీతిగా చేస్తే మన ప్రార్థనలు ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్తాయి, అవి మనం చూసుకుందాం. So how our prayers can reach to God in the form of an incense? How it can happen? చూడండి, రండి ఆదికాండము 18:27. If you see Genesis 18 and 27, Genesis 18:27. జెనెసిస్ ఆదికాండము 18:27. Genesis chapter 18 and verse 27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదియునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. Abraham answered and said, behold, I undertake to speak to the Lord. I am just a dust and ash. ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను దీనుడుగాను రిక్తునిగాను చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాడు. Abraham humbled himself before God and he is pleading before God and praying. అబ్రహాము బూడిదతో సమానుడిగా ఎంచుకుంటున్నాడు. How he is humbling before God is he saying, Lord, I am just a dust and ash. నిజంగా అబ్రహాము గురించి కూడా మనం ధ్యానిస్తున్నట్టయితే 12వ అధ్యాయము 5వ వచనం దయచేసి చూడండి. జెనెసిస్ ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనం. If you see about Abraham, I want you to please turn to Genesis chapter 12 and verse 5. అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. Abraham took Sarah his wife and Lot his brother's son and all the possessions that they had gathered and the people that they had acquired in Haran, and they set out to go to the land of Canaan. అబ్రహాము గురించి చూసినట్టయితే మరి బహు ధనవంతుడు. Abraham was very rich person. చూడండి 13వ అధ్యాయము 2వ వచనం కూడా చూసినట్టయితే 13వ అధ్యాయము 2వ వచనం కూడా చూసినట్టయితే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి అబ్రహాము ధనవంతుడై ఉండెను. If you see 13th chapter and verse 2, Abraham was very rich in livestock, in silver and in gold. ఇంకా చూడండి 6వ వచనం చూసినట్టయితే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైంది. Verse 13, chapter 13 verse 6, if you see,
So the land could not support both Abraham and Lot together, for their positions were so great they could not dwell together. మనం ఇవన్నీ రెఫరెన్స్ మనం చూస్తున్న వాక్యము అనగా చూడండి పై వచనంలో మనం చూసినట్టయితే 18-27 వచనం చూసినట్టయితే అబ్రహాము తను మరి దుమ్ము ధూళితో సమానుడిగా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు తాను అంతగా తను దీనుడుగా తాను ఎంచుకుంటున్నాడు. See, when he came to the presence of God in chapter 18 verse 27, Abraham humbling himself like dust and ash, he says. He is considering himself to be dust and ash before God. మరి మన మాదిరిగా సాదా సీదా మరి ఆర్డినరీ మనిషి కాడు అబ్రహాం. So Abraham is not an ordinary person like you and me. అబ్రహాము దేవుని సన్నిధికి మరి వచ్చినప్పుడు తన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపము వలె చేరుట కొరకు తను తాను తగ్గించుకొని దీనుడుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. So we see Abraham that in order to reach his prayer to heaven, he as an incense, he is humbling himself and praying before God, saying, I am just in a ash and dust. మన జీవితంలో కూడా ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలి అంటే అబ్రహాము వలె మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ధూపం వలె ఆ పరిశుద్ధ ప్రార్థనలో మన ప్రార్థనగా ఉండేదిగా ఉంటుంది. Dear brothers and sisters, God is reminding us, in order to reach our prayers before the presence of God like an incense, we need to humble ourselves like Abraham, and we need to ప్రకటన pray. 5:8 ప్రకారంగా పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరెను. We see that in Revelation chapter 18, the prayers of the saints went before the God in the form of incense. మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరాలంటే మనం కూడా ఆ రీతిగా దీనులమై దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. Therefore, in order to reach our prayers in the form of incense before God, we also need to humble ourselves like Abraham and pray. లోకంలో నీకు నాకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, మన సాలరీ స్టాటస్ లో ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పటికీ, in this world you may have riches and you may be having lot of assets, and you may having very big job and a big salary, but it doesn't matter. వీటన్నిటి కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వీటన్నిటి మనం పక్కన పెట్టేసేట వారంగా ఉండాలి. When you come to the presence of God, we need to put aside all our positions. దుమ్ము ధూళితో సమానముగా ఎంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటాడు. We need to consider ourselves like Abraham, like dust and ash, humble ourselves and pray so that our prayer should reach God. ప్రియులారా, చాలా మంది మనం చూస్తూ ఉంటుంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత, వారి స్థానము మారిపోయిన తర్వాత దేవుని మందిరానికి రావడం కూడా మానేసేవారు ఉంటున్నారు నేటి దినాల్లో. Nowadays we see many people, they humble themselves and pray, and when God bless them, then they leave God's presence and they stop coming to prayers in God's house. అబ్రహాము ఎంతగానో విస్తారముగా ధనము కలిగిన వాడిగా ఉండి వెండి బంగారము సంపాదన ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభువా నేను దుమ్ము ధూళి వంటి వాణ్ణి. Abraham, even though he was so much blessed, he was such a rich person, even though he had so many riches, but still he humbled himself before God, considering himself to be dust and ash. అందును బట్టి వారి యొక్క జీవితాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నాయి. That is the reason their names are written in the God's scriptures and the Bible. అబ్రహాము దేవుని సన్నిధిలోనికి ఎలా వచ్చాడు? How did Abraham come before the presence of God? దీనుడుగా విధేయతతో తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. He humbled himself. He came to presence of God with obedience. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన్ను తాను తగ్గించుకొని దీనుడుగాను రిక్తుడుగాను ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. Therefore, also Lord Jesus Christ humbled himself
and came into this world in తను the తాను form of a తగ్గించుకున్నాడు, servant. ధనవంతుడై ఉండి దరిద్రుడుగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించుంటున్నాడు. Even though he was rich, but he became poor and came into this world for you and me. ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా, ధనవంతుడై ఉండి యేసయ్యా దరిద్రుడై ఇలా వచ్చాడయ్యా. ధనవంతుడై ఉండి ఈ లోకానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చిన వాడు ఉంటున్నాడు. Lord Jesus Christ, he left all his heavenly riches and he humbled himself and came into this world. మొట్టమొదటిగా అబ్రహాము దేవుని సన్నిధికి ప్రార్థనలోనికి వచ్చినప్పుడు, అంటే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనుడుగా వచ్చాడు, విధేయతతో వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు ప్రార్థించడానికి. So Abraham came before the presence of God, before the temple of God. We also need to come before the presence of God, the temple of God, by meekness, by humbleness, and by obedience. చూడండి దేని కొరకు ప్రార్థిస్తున్నాడు అబ్రహాం ఇప్పుడు, and for what purpose Abraham is praying here. లోతు తన బంధువైనటువంటి లోతు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. Abraham is praying for the deliverance of his nephew Lot. చూడండి 13-11 వచనము. If you see chapter 13 and verse 11 of Genesis. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను, అట్లు వారి ఒకరికొకరు వేరైపోయిరి. So Lot chose himself all the Jordan valley and Lot journeyed east. Thus they separated from each other. మనకు తెలుసు సమయం కానాన్ని బట్టి ఇంకా నేను ఎక్కువ లోతుగా వెళ్తలేను. Because of the time constraints, I am not going deeper. అబ్రహాము లోతు కలిసి ఉండేటువంటి వారు. Abraham and Lot, they live together. అయితే ఇప్పుడు వాళ్ళు వేరుగా ఉంటున్నారు. But now they got separated. అయితే లోతు అబ్రహామును గురించి పట్టించుకున్నాడో మనకు తెలియదు, కానీ we don't know if Lot has any consideration or interest in Abraham. అబ్రహాము లోతు విషయములో పట్టింపు కలిగి మరి ఎప్పుడైతే దేవుడు సోదోము గోమొర్రాని తాను మరి నాశనం చేస్తానని చెప్పినప్పుడు లోతు విషయం పట్టించుకొని లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం. But we see that Abraham has interest in Lot and he has burden for him. And when he heard that God is going to destroy Sodom and Gomorrah, Abraham is praying for Lot with great burden. అట్టి పరిస్థితుల్లో కూడా అబ్రహాము లోతును జ్ఞాపకం చేసుకొని లోతు విషయంలో లోతు యొక్క రక్షణ కొరకు, లోతు యొక్క విడుదల కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. In such situation, Abraham remembered Lot and he is praying for his deliverance and praying for his salvation. అబ్రహాము ద్వారా లోతు మరి అనేకమైనటువంటి మరి క్షేమం పొందినట్టు వాడుకుంటున్నాడు. So through Abraham, Lot has received so many blessings. అయితే మరి చెప్పాలనుకుంటే కొద్ది కలహించుకొని వాళ్ళు బయటికి పోయినట్టుగా ఉంటుంది. But because of some strife and misunderstanding, they have to get separated. పోతే పోనిలే నాకేం పట్టిందని బహుశా మానవులుగా మనం అనుకుంటాం. But as human beings, what we think is, oh, he got separated because of this strife and misunderstanding, and so let me forget, and we just forget them. అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి గుణ లక్ష్యం ఏంటంటే మరి తన బంధువులంటే లోతు కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. So the important attribute we see in Abraham is, even though Lot left him, but he is still praying for him with burden and with great interest. ఆదికాండము 18వ అధ్యాయము 28వ వచనం బట్టి మనం చూసినట్టయితే, Genesis chapter 18 and verse 27, if you see, 28 నుంచి 31 వరకు మనం చూసినట్టయితే అక్కడ లోతు పక్షంగా తాను మరి విజ్ఞాపన చేస్తున్నాడు దేవునితో. So he is praying on behalf of Lot. దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా లోతు విషయంలో నువ్వు విడిపిస్తావా, 40 మంది ఉంటే విడిపిస్తావా, 30 మంది ఉంటే విడిపిస్తావా, 20 మంది ఉంటే విడిపిస్తావా అని దేవునితో తాను మరి ఎంతగానో బతిమలాడుతున్నాడు. So he is pleading to God
asking God, Lord, if there are 50 people or if there are 45 or 30 people, Lord, would you save them? లోతు యొక్క రక్షణ కొరకు, లోతు యొక్క విడుదల కొరకు దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము గోదావరి పిల్లారా. So, dear children, we see here, in order to deliver Lot and to save God to intervene, Abraham is pleading before God and praying for Lot and his family. పిల్లారా, లోతు యొక్క రక్షణ విడుదల కొరకు, అదే రీతిగా మన బంధువుల యొక్క రక్షణ కొరకు, మన యొక్క బంధువుల యొక్క విడుదల కొరకు, దేశంలో ఉన్నటువంటి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేరో, ఇంకాను ఎవరైతే మరి మారు మనసు పొందకుండా లోకంలో నశించుటకు వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారో వారందరికీ కూడా అబ్రహాము వలె మనం ప్రార్థించే వారంగా ఉండాలి. Dear friends, God is reminding you and me today that how Abraham prayed for Lot. We need to pray for our relatives. We need to pray for our nation. We need to pray for our friends for their deliverance and for their salvation before the presence of God. అగ్ని గంధకములతో సోదోము గొర్రమును దేవుడు నాశనము చేయబోయే ముందు అబ్రహాము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి లోతు తప్పించబడి ఉంటున్నాడు. Before God is going to destroy that Sodom with fire, and Abraham was praying. So we need to pray like that. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో కూడా కదా మనం కూడా ఈ యొక్క కరోనా యొక్క మరి యొక్క ప్రపంచమంతటా కూడా ఈ కరోనా ఆ యొక్క ముమ్మారి చేత మరి ఎంతో భయక్రాంతులుగా ఉంటున్నారు. We see that the whole world is stricken with corona, and people are stricken with so much of fear. మరి ఇది పోవాలంటే మనం చేయవలసింది దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము వలె తగ్గించుకొని విధేయతతో దీనులుగా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆనాడు మరి అబ్రహాం యొక్క ప్రార్థన విని లోతుని ఏ రీతిగా రక్షించాడో మరి తప్పకుండా కూడా దేవుడు మన ప్రార్థన కూడా విని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఇక సిచ్యువేషన్ నుండి మనను బయటికి తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. How God heard the prayer of Abraham and saved Lot and his family. God will hear your prayers and my prayers, and God will deliver the world and also our friends, relatives from the difficult situation that we are going through now. మరి చూసినట్టయితే 19 చూసినట్టయితే చూడండి, 18వ అధ్యాయము 19వ వచనము, 18th chapter 19th verse, if you see, దయచేసి చూడండి. Genesis 18:19, if you see, 18-19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి తెలిసినది అతనికి కలుగజేసినట్లు తన తరువాత ఆ పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నాను. For I have chosen him that he may command his children and his household after him to keep the way of the Lord by doing righteousness and justice, so that the Lord may bring to Abraham what he has promised him. పిల్లారా, మరి మనం గమనించినట్టయితే అబ్రహాం యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి మరి లోతును తప్పించాడు. So we see, dear brothers and sisters, that God heard the prayer of Abraham and God delivered Lot from that fire. మరి నేను కూడా మరి ప్రకటన గ్రంథము మరి 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టు రీతిగా మన ప్రార్థనలు మరి పరిశుద్ధ ప్రార్థనలు, ఇవి దేవుని సన్నిధికి చేరేటువంటి ప్రార్థనలు. So dear brothers and sisters, God is reminding us from Revelation chapter 5 and verse 8 that the saints' prayers will go before God as an incense. ఏం చేస్తున్నారు? 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు అనగా మరి ఈ గొర్రె పిల్ల పట్టుకొని ఆ పాత్రను పట్టుకొని మరి గొర్రె పిల్ల ఎదుట సాగిల పట్టుతున్నాయి. So we see here the 4 elders, they fell down before the lamb holding the golden balls full of incense, which are the prayers of the saints. ఈ పాత్రలు దేవుని సన్నిధికి చేరుతా ఉంటున్నాయి పిల్లరా. So dear brothers and sisters, we see these bowls of prayers of incense have reached before the throne of God.
ఈ 4 పెద్దలు 4 జీవులు కోటాన కోట్ల దేవతలతో పొగడబడుతున్నటువంటి ఆ దేవుణ్ణి మరి ఆరాధించట కొరకు, ఆ దేవునిని ప్రార్థించట కొరకై దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక చక్కని అవకాశం ఇది. So God has given one more opportunity today. How this 4 elders came before the throne of God with the golden balls of incense. We can also come to before the throne of God tonight with our prayers like an incense. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఈ ప్రార్థనలో నీ ప్రార్థన కూడా పాత్ర వలె, ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలంటే అబ్రహాము వంటి జీవితం కలిగి, అబ్రహాము వలె తగ్గించుకొని మరి విధేయంతో ప్రార్థించినప్పుడు ఈ రోజు మన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉంటుంది. Dear brothers and sisters, God is reminding us how the prayers of the saints reached the throne of God in the bowls full of incense. Similarly, if you pray like Abraham, humbling yourself before the presence of God, your prayers will reach to God. ఆయన ఎదుట సాగిల పడిరి 4 జీవులు పెద్దలందరును, ఆయన ఎదుట సాగిల పడిరి 4 జీవులు పెద్దలందరును, సర్వ సృష్టికి దేవుండవాని, సర్వ సృష్టికి దేవుండవాని ఆరాధించి మ్రొక్కిరి. పిల్లారా, ఆయన ఎదుట మరి సాగిలపడి మన ప్రార్థనలను ఇప్పుడు ఇక దూతలు ఈ పెద్దలు ఏం చేస్తున్నాయి అంటే మరి దేవుని సన్నిధికి మరి చేరదీస్తున్నాయి. Here, brothers and sisters, we see the elders how they fell down before the Lord and brought the prayers of the saints in the bowl like incense. Let us go before the presence of the Lord. మరి లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నట్టుంటే అక్కడ ఇద్దరు మనుషులు మనం చూస్తాం. In Luke chapter 18 verse 10 we see 2 people. అక్కడ పరిసయ్యుడు సుంకరిని చూస్తున్నాం 10వ వచనంలో. We see there the Pharisee and also the tax collector. చూడండి, మరి పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చారు, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వచ్చారు. So both of them came to the presence of God to pray. చూడండి 10వ వచనము 18 10వ వచనం, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. So we see Luke chapter 8 verse 10, 2 men went up into the temple to pray, one is a Pharisee and another is a tax collector. చూడండి, సుంకరి ప్రార్థన, సుంకరి యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థన అంగీకరించబడలేదు. So we see here that the prayer of the Pharisee hasn't been accepted by God. సుంకరి యొక్క ప్రార్థన అంగీకరించబడింది. But the tax collector prayer was accepted to God. ఎందుకంటే పరిసయ్యుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఏమాత్రం తగ్గించుకొని ప్రార్థించలేడు, కానీ తన్ను తాను మరి పొగుడుకునేట్టు వాడుకుంటున్నాడు. We see the Pharisee here, he did not humble himself before God, but he was trying to exalt himself. చూడండి 4వ వచనం 13వ వచనం చూసినట్లయితే, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుచుకను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపుమని కేకలు వేశాను. And the tax collector chapter we see in verse 13, the tax collector standing far off would not lift up his eyes to heaven, but he was beating his breast saying, God be merciful to me, I am a sinner. పిల్లరా, దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఇతరులను మనం విమర్శించకూడదు, మనము విమర్శించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించే వారంగా ఉండాలి, ఆరాధించే వారంగా ఉండాలి. Dear brothers and sisters, when we come to the presence of God, we should not boast ourselves and we should not examine others, but we should examine ourselves and then pray to God, and it will reach to God as a prayer and incense. అందుకే పౌలు వారు జ్ఞాపకం చేస్తున్నాడు, మనమే పరీక్షించుకోవాలి. And that's the reason Paul is reminding us, let us examine ourselves. నేటి దినాల్లో మనం చూస్తా ఉంటుంటే
దేవుని మందిరానికి వచ్చి వాక్యము విని సేవకుని ప్రశ్నించేవారుగా ఉంటున్నారు ప్రార్థనలో. Nowadays we see many people come to God's house, they listen to God's word and they question the God servant. సంఘంలో ఉన్నటువంటి ఎల్డర్ని మరి ప్రార్థనలో విమర్శించేవారుగా ఉంటున్నారు. And in the prayers they try to they try to criticize the elders of the church. ప్రియులారా, అది పరిసైనిక ప్రార్థన, అది నీతిమంతుడిగాని తీర్చలేదు. So that prayer is just like the Pharisee prayer, that who is trying to examine other person. చూడండి 14వ చూస్తుంటే, అతని కంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. We see in Luke chapter 18 and verse 14, the word of God says, the tax collector went down to his house justified rather than the Pharisee. For everyone who exalts himself will be humbled, and one who humbles himself will be exalted. మన అంశము ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. So dear children, these prayers are the prayers of the saints. ఎందుకంటే మన ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలంటే, ఇక్కడ మరి చూసినట్టయితే సుంకరి వలె, అదే రీతిగా అబ్రహాము వలె మనం ప్రార్థించినప్పుడు మనం దేవుని ఏకాదశిలో మనం హెచ్చించబడే వారు ఉంటున్నాం. అందుకే అబ్రహాము ఎంతగానో హెచ్చించబడి ఉంటున్నాడు. Dear brothers and sisters, God is reminding us, if we humble ourselves before God like Abraham and also the tax collector, then God will hear our prayers and God will exalt us how he exalted Abraham and also how he accepted the prayer of the tax collector. ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి నీవు నేను కూడా మనకు ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉంటుంది? అబ్రహాము జీవితానికి మనం పోల్చుకున్నట్టయితే, సుంకరి జీవితానికి పోల్చుకున్నట్టయితే మనం ఎక్కడే తప్పిట్టున్నాము, ఎక్కడే జారిపెట్టున్నామో ప్రార్థనలోనికి ప్రవేశించక మునుపు మనల్ని మనము పరీక్షించుకొని, ప్రభువా ఏ విషయంలో అయితే నేను తప్పిట్టున్నాను, ఏ విషయంలో జారిపెట్టున్నాను, ప్రభువా నీ రక్తంలో మరొకసారి నన్ను కడగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నా ప్రార్థన ధూపం వలె నీ వద్దకు చేరుట కొరకై ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి. Let us examine ourselves and pray. How are our prayers like the prayer of Abraham, or our prayers like the prayers of this tax collector? If not, God is giving us one more opportunity. Let us ask the Lord, Lord, forgive me, Lord. My prayer is not like the prayer of Abraham or the tax collector. And with this confession, if we come to the presence of God, God will hear our prayers. దావీదు యొక్క జీవితం కూడా చూసినట్టయితే, మరి సమయం కారణం బట్టి రెఫరెన్స్ తీసుకెళ్ళండి, మా సమయం అయిపోయింది, ఒక 2 minutes ముగిస్తాను. దావీదు కూడా తగ్గించుకొని ప్రార్థిస్తున్నాడు. And we see the third example, David also humbled himself and prayed before God. 51వ కీర్తన 5వ వచనంలో చూస్తున్నట్టుంటే, నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపంలో జన్మించిన వాడని చెప్తాడు. So in Psalm chapter 51 and verse 5, he says that I was born in sin and I was conceived in my mother's womb as a sin. 7వ వచనం చూసినట్టయితే, నేను పవిత్రుడనగినట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. In verse 7 it says, Lord, purge me with hyssop so that I shall be clean, wash me so that I shall be whiter than snow. పిల్లారా, మానవులంగా మనము బలహీనలము, తప్పేటటువంటి వారము, జారిపోయేటటువంటి వారం. Dear brothers and sisters, we all human beings, there is a possibility sometimes we may slip away, we may backslide. అయితే కరుణగల దేవుడు, కృపగలిగిన దేవుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, మన బలహీనతను ఆయన రక్త పోషణను తీసుకొని వచ్చి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఈ పాత్రలు మరి దేవుని సన్నిధికి ధూపము వలె చేరి మరి దేవుని సన్నిధికి చేరేదిగా ఉంటుంది. Dear brothers and sisters, if we humble ourselves and pray, and if we come under the washing of the blood of Jesus, Lord will forgive us and Lord will help us so that our prayers will reach to heaven like an incense, as we saw in Revelation chapter 5 and verse 8. దినము గడిచిన కొలది
ఆ రీతిగానే వస్తూ, ఆ రీతిగానే వెళ్తూ, ఆ రీతిగానే ప్రార్థిస్తూ, ఆ రీతిగానే ఆరాధన చేస్తూ నువ్వు ఆ రీతిగానే వెళ్తున్నట్టయితే అది మాత్రం ప్రయోజనం లేదు. So if you are just coming habitually, praying and going and not examining yourself, not humbling yourself, then there's no use and you will not get any blessings. అబ్రహాము తగ్గించుకొని తను ప్రార్థించాడు తన బంధువైనటువంటి లోతు కొరకు. Abraham humbled himself and prayed to his relative Lot. పిల్లరా ఆ రీతిగా మన బంధువుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన దేశస్తుల కొరకు, ఎవరైతే రక్షణ లేదో వారందరి కొరకు ప్రార్థించేటువంటి భారము దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. God has given us the same burden like Abraham had to pray for those who are perishing around us, our relatives, our friends, our nation, and our neighbors. ఆ రీతిగా అబ్రహాం చేసినట్టు ప్రార్థన, సుంకరి చేసేటువంటి ప్రార్థన, దావీదు చేసేటువంటి ప్రార్థన వలె మన ప్రార్థనలు కూడా మరి దేవుని సన్నిధికి చేట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. May the Holy Spirit of God help us that we may pray like how Abraham prayed, how the tax collector prayed, and how David prayed, so that our prayers are acceptable before God. చివరిగా మనం మా అంశం చదువుకొని మా ప్రార్థనకు ప్రవేశిస్తాము. ప్రకటన 5:8 దయచేసి అందరము చదువుకుందాం. Please kindly turn your Bibles to Revelation chapter 5 and verse 8. That is the theme of the message today. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. And when he had taken the scroll, the 4 living creatures and the 24 elders fell down before the Lamb, each holding a harp and a golden bowl, full of incense, which are the prayers of the saints. మనం పరిశీలించుకొని వాక్య వెలుగులో మరి ప్రార్థనలో ప్రవేశించడం కొరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. May the Lord help us so that we may apply this word, examine ourselves, and then we enter into the prayer.